షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దినదినము కృపావాక్యం ద్వారా ఆదరించబడుతున్న బిడ్డలారా, మీరు మీ కుటుంబాలు దీవించబడి అనేకులు దీవెనకు పాత్రలు అవ్వడానికి మీరు కారకులు అవుతున్నారు. మీరు షేర్ చేస్తున్నారు, స్టేటస్లో పెట్టుకుంటున్నారు. యవనస్తుల ప్రయాసను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వారి విషయంలో మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిన విజ్ఞాపన చేస్తున్నాం. ఈ దిన కృపావాక్యం చూసుకుందాము. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 15వ వచనము. నీ పరిశుద్ధాలయము ఆకాశములో నుండి చూచి నీ జనులైన ఇజ్రాయిళ్లను పాలు తేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణము చేసినట్లు మాకిచ్చి ఉన్న దేశమును ఆశీర్వదింపుమని చెప్పవలెను. మోషే గారు ఆ పిస్గా కొండపైన నెబో శిఖరం మీద ఇజ్రాయెల్ ప్రజలను, ఆ ఇజ్రాయెల్ దేశమును ఆశీర్వదించమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సో ఆయన ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం ప్రవేశించలేడని ఆయనకు తెలుసు. అయినప్పటికీ తన దేశమును ఆశీర్వదించమంటున్నాడు. బిడ్డలారా, నువ్వు ఏ ప్రాంతంలో నివసిస్తున్నావో, నీ గ్రామము, నీ కుటుంబము, నీ పట్టణము, నీ రాష్ట్రము దీవించబడాలంటే నీ దేశమును ఆశీర్వదించమని పరమ తండ్రిని అడగాలి. అబ్రహాం లింకన్ గారు మరి ఆ యుఎస్ఏ ప్రెసిడెంట్ కాకమునుపు ఆయన ఒక గొప్ప లాయరు. మరి ఒక ధనవంతుడు తను ఒక మర్డర్ చేసి చాలా డబ్బు తీసుకొని వచ్చి, అయ్యా సాక్ష్యాలు ఏవీ లేవు, సాక్ష్యాధారాలు లేవు, నువ్వు ఈజీగా గెలవగలుగుతావు, ఈ డబ్బు తీసుకుని కేసు చేయంటే, అయ్యా సాక్ష్యాలు లేవు, ఏ చిన్న లాయర్ అయినా దీన్ని గెలవగలుగుతాడు, కానీ నా మనస్సాక్షి విరుద్ధంగా నేను కేసును చేయలేను అని దాన్ని తిరస్కరించాడట సున్నితంగా. కాబట్టి ఆ దేశమునకు ఉన్నతమైన స్థానం ఎక్కాడు. ఆ దేశము యావత్తు దీవించబడడానికి కొరకు, ఆశీర్వించబడడానికి కొరకు ఆయన ప్రార్థనలు, అంటే మోషే గారి యొక్క ప్రార్థనలు ఆయనకు స్ఫూర్తి, భక్తుల యొక్క ప్రార్థనలు ఆయనకు స్ఫూర్తిగా ఉన్నాయి. కాబట్టి ఒక నీతిమంతుడుగా మరి యుఎస్ఏ చరిత్రలోనే అబ్రహాం లింకన్ గారు ఒక బీద కుటుంబం నుంచి ఆయన వేసుకున్న షర్టుకే బటన్స్ లేకుండేనట, అలాంటి స్థితిలో నుంచి ఉన్నతమైన స్థానంకి ఎక్కాడు. బిడ్డలారా, అదే రీతిగా నీవు కూడా నీ మనస్సాక్షి విరుద్ధంగా నువ్వు జీవించొద్దు. పరలోకపు తండ్రి ఎప్పుడు నిన్ను గద్దిస్తుంటుంటాడు. నజరేయుడైన యేసు మెస్సియా పరిశుద్ధాత్మ నీలో ఉన్నది కాబట్టి నిన్ను గద్దిస్తుంటుంటాడు. కాబట్టి ఎలాంటి స్నేహం చేస్తున్నావు, ఎలాంటి చోటుకి వెళుతున్నావు, ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నావు, నీ మనస్సాక్షికి విరుద్ధంగా నువ్వు ఉంటున్నావా? పరలోకపు తండ్రిని సంతోషపరిచే విధంగా, నీలో ఉన్న పరిశుద్ధాత్మను సంతోషపరిచే విధంగా, నీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపెట్టదు బిడ్డలారా. మరి అప్పుడు నిన్ను మాత్రమే కాదు, నీ కుటుంబమును మాత్రమే కాదు, నీ వంశమును మాత్రమే కాదు, నీ దేశమును సైతము పరమ తండ్రి ఆశీర్వదించేవాడు. అట్టి కృప పరమ తండ్రి మనందరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అవును నాయన, నీ బిడ్డలను బట్టి, వారి పవిత్రమైన జీవితాలను బట్టి, వారి మనస్సాక్షులను బట్టి, వారి కుటుంబాలను మాత్రమే కాదు, వారి దేశములను ఆశీర్వదించువారని మోషే గారి ద్వారా మాకు తెలియపరిచిన మాటలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు మెస్సియా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యేసు మెస్సియా వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.